ఆయన ప్రార్థిస్తే కాశీలో గంగ పొంగి ఆయన దగ్గరికే వచ్చింది. ఆయన తెలుగువాడు, కానీ ఆయన పాండిత్యానికి మెచ్చి మొఘలులే తమ ఆస్థానంలో పండితుడిగా పెట్టుకుని ఆదరించారు. భారతీయ సాహిత్య అలంకార శాస్త్రానికి దారిదీపమైన రసగంగాధరం రాసిన జగన్నాథ పండితరాయలు పుట్టింది మన ఆంధ్ర గోదావరి తీర కోనసీమ ముంగండలు. తెలుగు పల్లె నుండి ఢిల్లీ వరకు ఆయన ప్రయాణం ఒక అద్భుతమైన కావ్యం. 1600 ప్రాంతంలో జన్మించిన జగన్నాథుడు ఆంధ్రుడు, వేగినాటివాడు. తూర్పుగోదావరి జిల్లా ముంగండ నివాసి. గోదావరి తీరంలో ఉన్న ఈ అగ్రహారం ఆ రోజుల్లోనే సకల శాస్త్రాలకు నిలయం. సనాతన సంప్రదాయంలో కట్టుదిట్టమైన క్రమశిక్షణతో పెరిగిన ఆయన శాస్త్రాలతో పాటు సంగీతంలోనూ ఆరితేరాడు. చిన్నతనంలోనే ముంగండ నివాసి అయిన కామేశ్వరితో ఆయన వివాహం జరిగింది. పండితరాయల ఇంటి పేరుపై గతంలో పండితుల్లో భిన్నాభిప్రాయాలు ఉండేవి. కొందరు ముక్కామల అని, మరికొందరు నడిమింటి అని భావించిన చివరకు ఆయన ఉపద్రష్ట వంశీయులని అందరూ ఏకాభిప్రాయానికే వచ్చారు. ఆయన తండ్రి పేరి భట్టు, కొంతమంది లక్ష్మీకాంత భట్టు అని ప్రస్తావించారు. తల్లి మహాలక్ష్మి. తండ్రి స్వయంగా గొప్ప పండితుడు. జగన్నాథుడు తండ్రి దగ్గరే వేదాంతం నేర్చుకోవడమే కాకుండా ప్రాథమిక విద్యాస్థాయిలోనే ప్రతి విషయాన్ని తర్కంతో విశ్లేషించడం అలవాటు చేసుకున్నాడు. తరువాత మహేంద్రుడి దగ్గర న్యాయ వైశేషికాలు, ఖండదేవుడి దగ్గర జైమినీయం, శేష శ్రీకృష్ణ పండితుడి దగ్గర వ్యాకరణం చదువుకున్నాడు. ముఖ్యంగా తన తండ్రి పాండిత్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటాడు. రాళ్ల నుండి అమృతం చిందేలా కవిత్వం చెప్పగల సమర్థుడట ఆయన తండ్రి. ఈ విషయాన్ని తన రసగంగాధరం కావ్యంలో ఈ శ్లోకం ద్వారా వివరిస్తున్నాడు. శ్రీమత్ జ్ఞానేంద్ర భిక్షోరధిగత సకల బ్రహ్మ విద్యా ప్రపంచ కాణాది రక్షపాదీరపి గహన గిరోయో మహేంద్రాదవేదిత్ దేవాదేవాద్య గ్రీష్మ స్మరహర నగరే శాసనం జైమినీయం శేషాంక ప్రాప్త శేషామల భణితిరభూత్ సర్వ విద్యాధరోయః పాషాణాదపి పీయూషం స్యందతే యస్య లీలయాతం వందే పేరు భట్టాఖ్యం లక్ష్మీకాంతం మహాగురుం. పండితరాయలు పరమ హయగ్రీవ భక్తుడు. కాశీ విద్యాభ్యాస సమయంలో అప్పటి మేధావులనే ఆయన ఆశ్చర్యపరిచాడు. అప్పయ్య దీక్షితుల్లాంటి సమకాలీన పండితులతో ఆయనకు శాస్త్ర చర్చలు జరిగేవి. ఆయన పాండిత్యం ఎంతటిదంటే సాక్షాత్తు బృహస్పతి లేదా సరస్వతీదేవి ఎదురుగా నిలబడినా తడబడకుండా వాదించగల ధీశక్తిని పొందాడట ఆయన. రసగంగాధరంలో ఆయనే ఇలా చెప్పుకుంటున్నాడు. అపివక్తి గిరాంపతి స్వయం యది తాసామదిదేవతాపిన అయమస్మి పురోహ యావన స్మరణోల్లంఘిత వాంగ్మయాంబుధి. హయగ్రీవ మంత్రస్మరణతో వాంగ్మయ సముద్రాన్ని దాటి నేను ఎదురుగా నిలబడ్డాను. ఆ బృహస్పతిని గాని సరస్వతీదేవిని గాని రమ్మనండి, నేను సిద్ధం అన్నట్టు ఆయన పాండిత్య గరిమ ఉండేది. (1628) షాజహాన్ కొలువులో చేరాడు. ఈ మేధావి ఖ్యాతి కాశీ దాటి మధుర, ఆగ్రాలకు పాకడంతో షాజహాన్ ఆయన్ను విశేషంగా ఆదరించాడు. అరబ్బీ, పారసీక భాషలు, హిందుస్థానీ సంగీతంలో ఆయనకున్న ప్రజ్ఞ చూసి చక్రవర్తి ముగ్ధుడయ్యాడు. పండిత రాజా అంటే పండితులలో రాజు అనే బిరుదును స్వయంగా చక్రవర్తి షాజహాన్ ప్రసాదించాడు. అప్పట్లో ఉత్తరాది వారు మన వారిని చూసి ఏ పండిత్ రాజుకే దేశవాసీ హై, వీళ్ళు పండితరాయల దేశం వారు అని గౌరవంగా పిలిచేవారట. షాజహాన్ కొలువులో ఉండగానే ఆయన రసగంగాధరం రాశాడు. ఇది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భారతీయ సాహిత్య అలంకార శాస్త్రంలో తిరుగులేని ప్రామాణిక లక్షణ గ్రంథం. కవితాసతి నొసట ఇది నిత్య రస గంగాధర తిలకం లాంటిది. జగన్నాథుడు తన భార్య కామేశ్వరిని అమితంగా ప్రేమించాడు. ఆయన తన కావ్యం భామినీ విలాసం ద్వారా తన దాంపత్య సౌరభాన్ని లోకానికి చాటాడు. కామేశ్వరి మరణం ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక మహాపండితుడు సైతం సామాన్యుడిలా విలపించేలా చేసింది. 40 ఏళ్ల ప్రాయంలోనే భార్యా వియోగం కలిగింది.
వయసి గతవతి వనితారహితం హృదయం దహంతి దుశ్చింతాః ఇతి మన్వానేన మయాచక్తవతి సాపి కామేశ్వరి. ఓ కామేశ్వరి, వయసు పైబడిన తరువాత భార్య లేని హృదయం చింతలతో దహిస్తుందని తెలిసి కూడా నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావా అని ఆయన ఆవేదన చెందాడు. షాజహాన్ ఆంతరంగిక సలహాదారుగా ఉంటూనే, చక్రవర్తిని కల్పవృక్షంతో పోలుస్తూనే పాత్ర వివేకం ఉండాలని హెచ్చరించేవాడు. యైస్త్వం గుణగణవానపి సతాం ద్విజిహ్వాయి రసేవ్యతాం నీతః తానపి వాహసి పటీరజ కిం కథయామస్త్వదీయమౌన్నత్యం. ఓ చందన వృక్షమా, నిన్ను ఆశ్రయించి ఉన్న విషసర్పాలను అంటే దుర్మార్గులను కూడా భరిస్తున్నావు. నీ గొప్పతనం ఏమని చెప్పను. చక్రవర్తి చుట్టూ ఉన్న దుష్టుల గురించి ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా మనోరథాన్ పరిపూరయితం సమర్థః అన్యైః నృపాలైః పరదీయమానం శాకాయ వాస్యాల్లవణాయ వాస్యాత్. నా కోరికలు తీర్చగలిగితే ఢిల్లీశ్వరుడు లేదా జగదీశ్వరుడే తీర్చాలి. ఇతర రాజులు ఇచ్చేది ఉప్పుకు పప్పుకు కూరకు కూడా సరిపోదు అని దీని అర్థం. ఆయన కీర్తిని చూసి అసూయపడిన వారు షాజహాన్ కుమార్తె లవంగితో ఆయనకు సంబంధం అంటగట్టారు. కానీ నిజానికి ఆయన తన భార్య కామేశ్వరితో అత్యంత అన్యోన్యంగా ఉండేవాడని ఆమెను గూర్చి రాసిన శ్లోకాల ద్వారా స్పష్టమవుతోంది. ఆయన పవిత్రతను స్వయంగా గంగానదే నిరూపించింది. సారం లేని కవిత్వం రాసేవారిని ఆయన కఠినంగా హెచ్చరించేవాడు. రసం జాలువారాలి, మనసు కరగాలి, రమణీయమైన అర్థం ఉండాలి, అప్పుడే అది కవిత్వం అని ఆయన భావన. నిర్మాణే యది మార్మికోసి, నీవు కవిత్వ నిర్మాణంలో సిద్ధహస్తుడవైతే మా ముందుకురా, లేదంటే ఆ పదాలను మనసులోనే ఉంచుకో, బయటపెట్టి పాపం చెయ్యకు అని దీని అర్థం. ఆయన 5 ప్రధాన కావ్యాలు రచించాడు. అమృత లహరి, ఇది యమునా నది మీద స్తోత్రం. కరుణాలహరి, ఇది విష్ణు స్తోత్రం. లక్ష్మీలహరి, బీజాక్షర సహితం, నేటికి చాలామందికి ఇది పవిత్రమైన పారాయణ గ్రంథం. సుధాలహరి, ఇది సూర్యుడి మీద స్తోత్రం. గంగాలహరి, ఇది గంగాదేవి మీద స్తోత్రం. జీవిత చరమాంకంలో జగన్నాథుడు తిరిగి కాశీకి వచ్చాడు. కానీ పండితలోకం ఆయనకొచ్చిన పేరు ప్రఖ్యాతులకు అసూయతో ఆయన్ను తక్కువ చేసి చూసింది. అప్పుడు గంగానది ఒడ్డున కూర్చుని ఆయన 52 శ్లోకాలతో గంగాలహరి పఠించడం మొదలుపెట్టాడు. ఒక్కో శ్లోకానికి గంగమ్మ ఒక్కో మెట్టు పైకి ఎగసిపడింది. 52వ శ్లోకం పూర్తయ్యేసరికి గంగామాత జగన్నాథుడిని తన గర్భంలో కలిపేసుకుంది. ఇది ఒక మహాకవికి ప్రకృతి ఇచ్చిన అత్యున్నత గౌరవం. తెలుగు నేల కన్న ఒక అసాధారణ మేధావి, అరివీర పండిత భయంకరుడు జగన్నాథ పండితరాయలు. ముంగండ అగ్రహారం నుండి ఢిల్లీ సుల్తానుల అంతఃపురాల వరకు ఆయన ప్రస్థానం ఒక అద్భుతం. ముంగండ మట్టిలో పుట్టి ఢిల్లీ కోటలో జెండా ఎగురవేసి కాశీ గంగలో కలిసిపోయిన జగన్నాథ పండితరాయల గాథ మన తెలుగు గడ్డకే గర్వకారణం. ఆయన జీవితం మనకు ఇచ్చే సందేశం ఒక్కటే: ప్రతిభ ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు, భక్తి ఉంటే పరమాత్మను పొందవచ్చు అని. ముంగండ మట్టిలో పుట్టి ఢిల్లీ కోటలో జెండా ఎగరేసి కాశీ గంగలో కలిసిపోయిన జగన్నాథ పండితరాయల గాథ ఇది. మన తెలుగు గడ్డ మీద ఇలాంటి గొప్ప మేధావులు పుట్టడం మన అదృష్టం. కవితా సతి నొసట ఆయన నిత్య రస గంగాధర తిలకం. సమాచారంతో పాటు విజ్ఞానం అందించడం మా లక్ష్యం. మా కంటెంట్ కేవలం కాలక్షేపం కోసం చేసేది కాదు. ప్రతి వీడియో వెనుక మా బృందం చేసే లోతైన పరిశోధన, నిరంతర శ్రమ ఉంటాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ మద్దతు మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్లో ఉండడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి. మీ ఆదరణే మాకు బలం.